రైతాంగానికి చేసిన మోసం రోజున ఆర్భాటంగా ఏరువాక కార్యక్రమం ఇది పాత సంప్రదాయం. పౌర్ణమి రోజున ఈ రైతాంగానికి ఏరువాక కార్యక్రమాన్ని ఎంతో ఆర్భాటంగా ఘనంగా చేపట్టడం జరిగింది. మీరు ఈ 2 సంవత్సరాల నుంచి రైతాంగానికి ఏం చేశారు? మీరిచ్చిన హామీ ఏం చేశారు? రైతు రుణమాఫీ అన్నారు. కనీసం ఎంతమందికి మీరు రుణమాఫీ చేశారు? ఆ రుణాలు మీరిచ్చిన ఏదో 5,000 10,000 కూడా కనీసం ఆ వడ్డీ కూడా సరిపోకుండా మీరు ఎన్నికల ముందు రైతుల రుణమాఫీ అంతా ఎన్ని లక్షల రూపాయలు రుణం ఉన్నా పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. కనీసం ఈరోజు రైతాంగానికి రుణమాఫీ చేయకపోగా ఇకపోతే రైతాంగానికి సరైన గిట్టుబాటు ధర కూడా లేకుండా పండించిన పంటకు గిట్టుబాటు కూడా ధర లేకుండా పోవడం, ఇకపోతే మీకు ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, క్రాప్ ఇన్సూరెన్స్ అయితేనేమి, ఈరోజు రైతాంగం అంతా ఇదే ఇన్సూరెన్స్ కోసం హైదరాబాద్లో పోయి ధర్నా కూడా చేయడం జరిగింది. ఈరోజు అష్ట కష్టాలు పడుతున్న రైతాంగానికి మీరు చంద్రబాబు నాయుడు గారు నాగలు బట్టి మొత్తం పసుపుమయం చేసి కేవలం అది ఒక తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమంలా, అదేదో ప్రభుత్వ కార్యక్రమం కాకుండా ఏదో వాళ్ళ సొంత పార్టీ కార్యక్రమం అది చేయడం నిజంగా ఇది దారుణమైన చర్య. ఇంకైనా మీరు ఇప్పుడు చేసిన మోసాలు చాలు, రైతాంగాన్ని మోసగించకండి. ఈరోజు ఇదే వైఎస్ఆర్ జిల్లాలో మైదుకూరు నియోజకవర్గంలో సీనియర్ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు రఘురామరెడ్డి గారిని ఇదే ఏరువాక కార్యక్రమానికి వారు వ్యవసాయ శాఖ అధికారులే ఆహ్వానించి మీరు ఆయన మండలాఫీసులో కూర్చుంటే మేము పిలిచినప్పుడు ఫోన్ చేసిన వెంటనే రండి అని చెప్పి కనీసం వాళ్ళు ప్రారంభించేటప్పుడు రఘురామరెడ్డి గారితో ఎవరైతే ఓడిపోయారో తెలుగుదేశం పార్టీ నాయకులను వారు పిలిచి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి పూర్తి చేసి ఏదో ట్రాక్టర్లు పంపిణీ కావచ్చు, వ్యవసాయ కొరమట్లు పంపిణీ కూడా అన్నీ వారి దగ్గర చేయించి వారు వెళ్ళిపోయిన తర్వాత రఘురామరెడ్డి గారికి ఫోన్ చేసి రమ్మడం జరిగింది. నిజంగా ఎంత బాధాకరం అంటే ఇది ఒక పార్టీ కార్యక్రమమా? నిజంగా ఒక సీనియర్ శాసనసభ్యుడిగా కేవలం ఆయన అధికారులను ఏమయ్యా ఇంత అన్యాయం? ఇది ఒక బ్రిటిష్ పాలన వల్ల ఉందే. కనీసం ప్రోటోకాల్ మీరు పాటించాల్సిన అవసరం ఉందా? మీరు ప్రోటోకాల్ పాటించలేనప్పుడు మమ్మల్ని పిలవడం ఎందుకు? మమ్మల్ని పిలిచి మీరు అవమానపరుస్తున్నారా అని ఆవేదన వ్యక్తం చేస్తే ఈరోజు ఆయనపై కేసు నమోదని వారికి సంబంధించిన టీవీ ఛానల్స్ కావచ్చు, పత్రికల్లో కావచ్చు ఈరోజు రావడం జరిగింది. రఘురామరెడ్డి గారిపై కేసు పెట్టడం జరిగిందని. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే రాష్ట్ర అధ్యక్షులు మొదలుకొని శాసనసభ్యులందరికీ కూడా అధికారులంటే ఒక గౌరవం ఉంది. అధికారులను దూషించే మనస్తత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ శాసనసభ్యునికి ఏ నాయకునికి కూడా లేదు. ఆ దుస్థితి, ఆ బెదిరించే సంస్కారం ఆ తెలుగుదేశం పార్టీ నాయకులకే ఉంది. ఈరోజు గతంలో మీరు చూశారు, అక్కడ చింతమనేని ప్రభాకర్ కావచ్చు ఒక మహిళను కూడా చూడకుండా ఒక ఎంఆర్ఓపై దాడి చేస్తే ఇదే ముఖ్యమంత్రి కానీ అన్ని పార్టీల నాయకులు కూడా మీకు కావాల్సిన వ్యక్తులు. మీరు అలాంటి అధికారులు మీరు వారి కోసం వారి ఒత్తిడికి లోబడకుండా నిజంగా మీరు నీతి నిజాయితీ నిక్కచ్చిగా మీ యొక్క చేసే పనిలో చూపాలని కూడా అధికారులు కూడా తెలియజేస్తూ ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించాలని కూడా మేము తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ కనపడటం లేదు, కనుచూపేరులో కనపడటం లేదు. ప్రజాస్వామ్య దేశంలో
ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులకు కొన్ని బాధ్యతలతో పాటు గౌరవాలు కూడా ఉన్నాయి, ప్రోటోకాల్ కూడా ఉంది. దాన్ని రక్షించే బాధ్యత అధికారులపై ఉంది. మరి ఎంత ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉన్నా వారికి కావాల్సినటువంటి ఉద్యోగస్తులందరినీ, ఆఫీసర్లందరినీ కూడా వేసుకుంటున్నారు వారి వారి నియోజకవర్గాలు. మంచిది. బట్ వాళ్ళు ప్రజలకు, ప్రజాప్రతినిధులకు జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత ఆ అధికారుల మీద ఉంది. మరి దాంట్లో భాగంగానే మొన్న నేను మైదుకూరు మండల ఆఫీసులో ఉంటే మైదుకూరు సంబంధించిన ఏడీ అగ్రికల్చర్, ఏవో ఇద్దరు వచ్చి ఈ రకంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం రోజు ఏరువాక కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తారు. మరి దానికి మీరు అధ్యక్షత వహించాలి అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. తప్పకుండా వస్తాను. ఇది రైతు సంక్షేమ కార్యక్రమము, రైతుల సమస్య, నేను తప్పకుండా హాజరవుతాను, ఎన్ని గంటలకు రావాలా అని చెప్పాడు. 10:30 సమయానికి రండి. సరే, నేను 10:15 నిమిషాలకు వచ్చి మండల ఆఫీస్లో కూర్చున్నాను. మా పిఏ ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు రెడీగా ఉన్నారు, రమ్మంటారా అంటే, వద్దు ఇప్పుడే వద్దు, కాసేపు ఆగండి. మళ్ళీ 10 నిమిషాలు లేదు, ఇంకా కాసేపు ఆగండి అన్నాను. ఏం విషయం అంటే నాకు వేరే మా వాళ్ళు వచ్చేసి ఇది ఫోన్ చేశారు. అక్కడ మిమ్మల్ని మండల ఆఫీసులు కూర్చుకున్నారు, ఏదో ఒక కార్యక్రమం అంతా అయిపోతా ఉంది, అయిపోయింది, ఇంకా దగ్గర ఏమిటి ఏం జరుగుతుందండి. అక్కడ సుధాకర్ యాదవ్, రెడ్డి వెంకట సుబ్బారెడ్డి, ఇంకా కొంతమంది తెలుగుదేశం నాయకులంతా కూడా అక్కడ అగ్రికల్చర్ అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ మైక్ పెట్టి ఒక షామ్యానా వేసి, మరి అదే రకంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఇంప్లిమెంట్స్, ట్రాక్టరు, హార్వెస్టర్లు, దానికి కావాల్సిన పరికరాలని కూడా అక్కడ తీసుకొచ్చి పెట్టారు. అవన్నీ కూడా సుధాకర్ యాదవ్ చేతుల మీదుగా, రెడ్డి వెంకట సుబ్బారెడ్డి చేతుల మీదుగా ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇది పేపర్లో కూడా అన్నీ క్లియర్గా డిస్ట్రిబ్యూషన్ చేసింది, సమావేశం జరిగింది. ఇవన్నీ కూడా ఇది అన్ని వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేశారు. నాకంటే నాకు ఫోన్ చేసి ఇంకా రాండి మీరు అని అన్నాడు. తినకపోతే ఏమి అందరూ ట్రాక్టర్ అన్నీ ఎవరికి ఇచ్చినారు, ఇంప్లిమెంట్ చెత్తపోయినారు, అన్నీ తీసుకుపోయినారు, ఏం లేదు. మీరు ఏదైనా మాట్లాడితే మాట్లాడండి, 2 మాట్లాడినారు. ఏం మాట్లాడాలి, ఏముంది ఇక్కడ మాట్లాడేది, ఏం చేసేదానికి రైతులు సుభిక్షంగా ఉండాలా, అన్ని రకాల ఉండాలా, ఇవన్నీ బాగానే ఉంది. మరి ఆల్ఫాబెటికల్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనేది మొదటి స్థానంలో ఉంటుంది. అదే రకంగా మైదుకూరు అగ్రికల్చర్ మాత్రం అవినీతిలో మొదటి స్థానంలో ఉంది. మరి ఈనాడు రైతులకు ఇచ్చేటువంటి సబ్సిడీ విత్తనాలన్నీ కూడా బ్లాక్ మార్కెట్లో పక్కన ఒక అంగట్లో పెట్టి అమ్మిస్తున్నారు. మరి ఇంప్లిమెంట్స్ ఇస్తున్నారు, 50% సబ్సిడీ ఇస్తున్నారు. ఒక హార్వెస్ట్ అయితే 20 లక్షలు అయితే 10 లక్షలు సబ్సిడీ ఇస్తున్నారు. ట్రాక్టర్కు 4 లక్షల సబ్సిడీ ఇస్తున్నారు. మరి ఇవన్నీ కూడా రైతులకు స్వచ్ఛతంగా మీరు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం ఇస్తాను సబ్సిడీ. మరి దాంట్లో 25% వాటా తీసుకొని మీరు మీకు కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నారు. ఎవరైతే 25% ఉండే వాళ్ళకు డబ్బులు ముట్ట చెప్తే వాళ్ళకి ఇస్తున్నారు. మరి ఎంతోమంది రైతులు వచ్చేసి ఏదో సబ్సిడీ వస్తుంది మేము పెట్టుకుంటే బాగుంది, ఎంతోమంది రైతులను నేను కూడా పంపించాను. పెట్టుకోకుండా నేను పిచ్చి కూడా చెప్పాను. అసలు
వాళ్ళకు మాత్రం ఇవ్వరు. కేవలం 25% డబ్బులు ఎవరిస్తే వాళ్ళకు మాత్రమే ఇంప్లిమెంట్ సరఫరా చేస్తున్నారు. ఇది నిజమా కదా? రైతులను అడగండి అంటే కూడా చాలామంది రైతులు కూడా మేము అప్లై చేసాం మాకు ఇవ్వలేదు, మేము అది ఇచ్చుకోలేము. మరి అదే రకంగా అక్కడ జీవి సత్రం ఉంది మైదుకూరు శాఖ. జీవి సత్రం కాడ రమణారెడ్డి అని చెప్పేసి ఒకతను షాప్ పెట్టుకున్నాడు. వెళ్ళి స్టాక్ పట్టుకున్నాడు. సేల్స్ కూడా ఆపమని చెప్పి స్టాప్ నోటీస్ ఇచ్చేసాడు. మళ్ళీ అతను రమణారెడ్డి పోయి ఆ ఏఓకు వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటే వేలాది రూపాయల డబ్బులు కూడా చెప్తే మళ్ళీ అమ్ముకోండి అని చెప్పేసి మళ్ళీ నన్ను ఆర్డర్ ఇచ్చేసాడు. మరి అదే రకంగా ఆదిలక్ష్మి పెస్టిసైడ్స్ అని చెప్పేసి మైదుకూరులో, అదే రకంగా న్యూ వినాయక అది కూడా సీజ్ చేసినారు. శ్రీ వినాయక సీజ్ చేయడము, డబ్బులు తీసుకోవటము, మళ్ళీ నాశరకాలన్నీ అమ్మడం. ప్రభుత్వం ఇచ్చే ఈ యొక్క విత్తనాలన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన షాపులో పెట్టుకుంటాడు. ఆ నుంచి బ్లాక్ మార్కెట్లో అన్నీ డబ్బుతో. ఇవన్నీ కూడా పబ్లిక్, నేను సీక్రెట్గా చెప్పినా కాదు, ఓపెన్ పబ్లిక్ మీటింగ్లోనే నిన్న సమావేశంలో నేను చెప్పిన ఇవన్నీ కూడా కావాల్సిన మీడియా వాళ్ళని అందరూ అడగండి, లేకపోతే కవరేజ్ ఉంది. తర్వాత వెళ్ళిపోతే ఒకటి మాత్రం అన్నాను, అయ్యా ఈ రకంగా మీరు నన్ను ఎందుకు మీరు పిలిచారు? మరి పిలిచినప్పుడు నాకంటే ముందు ఆ కార్యక్రమాలన్నీ అయిపోయి చేసి మరి కనీసం లోకల్ శాసనసభ్యునిగా నన్ను కానీ అది నియోజకవర్గానికి అంతా సంబంధించినటువంటి మా మైదుకూరు మండలాధ్యక్షులు గారికి కానీ, మైదుకూరు జెడ్పీటీసీకి కానీ, చాపాడు జెడ్పీటీసీకి కానీ, చాపాడు మండలాధ్యక్షునికి కానీ, దువ్వూరు ఎంపీపీకి కానీ, దువ్వూరు జెడ్పీటీసీకి కానీ, మఠం కానీ, అదే రకంగా కాజీపేటకు కానీ, ఏ ఒక్క జెడ్పీటీసీకి కానీ, ఏ ఒక్క ఎంపీపీ కానీ కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులతోనే తెలుగుదేశం పచ్చ కండువా నెత్తి కట్టుకొని మరి ఈ యొక్క ఫోటోలు దిగి జెండాలు పట్టుకొని ప్రభుత్వ కార్యక్రమాల్లో పచ్చ కండువాలు నెత్తి కట్టుకొని ట్రాక్టర్లు నడుపుతా సేద్యం చేస్తా ఫోటోలు దిగి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకొని మరి మమ్మల్ని ఈ రకంగా అవమానం చేయడం అనేది ఒక శాసనసభ్యునిగా, ఒక సీనియర్ శాసనసభ్యుని, దాదాపు నేను 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా. నన్ను ఆఫీసులో కూర్చోబెట్టి మరి వీళ్ళంతా అధికారులు ఈ రకంగా విచ్చలవిడిగా పార్టీ కార్యక్రమాలకు ఈ రకంగా నిర్దేశిస్తే మరి ఇది పద్ధతేనా? ఇది ప్రజాస్వామ్యంలో ఉండమా? మనం ప్రజాప్రతినిధులంటే మీకు గౌరవం ఉందా? ప్రజాప్రతినిధులు ఈ రకమైనటువంటి అవమానాన్ని మీరు గురి చేస్తారా? ఒక ప్రభుత్వ అధికారంలో ఉండి అధికారులుగా ఉండి మీరు ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం తగదు. మీకు ఇది ఫస్ట్ టైం కాదు చెప్పడము. ఇంతకుముందు కూడా 6 మాసాల కిందట ఒకసారి వచ్చేసి ఇదే ఏడీ ఆఫీస్లో సీడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా పెట్టారు. ఆ రోజు ఇక్కడి నుంచి జేడీ కూడా అక్కడికి వచ్చాడు ఏడీ ఆఫీస్. ఇదే సుధాకర్ యాదవ్ను ఆడికి పిలిపించుకొని తెలుగుదేశం కార్యకర్తలను ఆడికి పెట్టుకొని సీడ్ డిస్ట్రిబ్యూషన్ చేయించారు. నేను చాపాడులో ఉన్నప్పుడు జేడీకి ఫోన్ చేశాను, ఇది మంచి పద్ధతి కాదండి, నాకు తెలియకుండా మీరు అఫీషియల్గా ఉంటే ఆఫీసర్లే పంచండి, నాకు అభ్యంతరం లేదు. నాన్ అఫీషియల్స్ని ఇన్వాల్వ్ చేసినప్పుడు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ను ఇన్వాల్వ్ చేయాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? ప్రజలు చీకొట్టి తిరస్కరించినటువంటి ఆ యొక్క ప్రజా నాయకులను మరి ఏ రకంగా మీరు ఆహ్వానిస్తారు?
ఏ ప్రోటోకాల్ ప్రకారం మీరు వాళ్ళని పిలిచారు? మరి మీకు ఎవరు ఆదేశించినారు అని చెప్పేసి నేను జేడీని కూడా దబాయించి అడిగాను. కాకూడదని కూడా ఆ రోజు చెప్పాడు. మళ్ళా నేను అదే కార్యక్రమం మళ్ళా మరి ఎంత ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, మా పుట్టా సుధాకర్ యాదవ్కు స్వయాన యనమల రామకృష్ణుడు గారు వియ్యం కూడా అయి ఉండొచ్చు. ఆయన ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ అయినంత మాత్రాన ప్రజాప్రతినిధులకు ఆయన ఏపించుకునే వాళ్ళే అధికారులు కావచ్చు. ఈరోజు మా నియోజకవర్గంలో అధికారులంతా వాళ్ళే ఇచ్చుకునే వాళ్ళే, ఎవరో కాదు. మా కాజీపేటలో ఉన్నటువంటి ఎస్ఐ ఏం యాదవ్ యాదవ్ చాపాడు శివశంకర్ యాదవ్, కాజీపేట ఎవరో యాదవ్, తర్వాత డిఎస్పీ రామకృష్ణ యాదవ్, ఇన్స్పెక్టరు నాగభూషణ్ యాదవ్, మోగ ఇన్స్పెక్టరు వెంకటేశ్వర యాదవ్, ఎంఆర్ఓ సుబ్బరాయుడు యాదవ్, డి పంచాయతీరాజ్ గోగులేష్ యాదవ్, ఈఆర్ఎన్బి యాదవ్, పులయ్య యాదవ్, ఇంకా అందరూ ఓవరాల్గా ఓకే. ఎవరైనా కానీ మాకు సంబంధం లేదు. మాకు కావాల్సిన పని జరగాలి, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని జరగాల. మరి ప్రజలకు పీడి చేసి పిండించుకొని డబ్బులు వసూలు చేయమని మిమ్మల్ని అక్కడికి వేశారా? ప్రజలకు సేవ చేసేదానికి వేస్తున్నారా? మరి ఈనాడు ఇంతవరకు కూడా మేము ముందు రమణ గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు మేము దీని నుంచి గురువు ఆయన దగ్గర కూడా పోయేవాళ్ళం కాదు. ఇప్పుడు కొత్త కలెక్టర్ వచ్చాము. తప్పకుండా జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందని ఆశ ఉంది. అదేవిధంగా ప్రోటోకాల్ పాటిస్తారని కూడా మాకు నమ్మకం. మరి కలెక్టర్ గారి దృష్టి కూడా మేము తీసుకుపోదలుచుకున్నాము. అందరం ప్రజాప్రతినిధులు వెళ్ళి ఏమిటి జిల్లాలో ఈ రకమైనటువంటి అప్రజాస్వామ్య పద్ధతిలో అధికారులు నడుచుకుంటున్నారు కొంతమంది, మరి వారి మీద మీరు ఏ రకమైన చర్యలు తీసుకోబోతున్నారు? లేదంటే మాత్రం ఖచ్చితంగా స్వచ్ఛందంగా మేము ఆందోళన కార్యక్రమంలో ఓపెన్గా రోడ్డు మీదకి ఇచ్చి దిగేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పదలుచుకున్నాం. కారకులు వీళ్ళే అధికారులు అవుతారని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. మీరు కూడా మా ప్రోటోకాల్ మాత్రం పాటించకుండా ఈ రకమైన అవమానాలకు గురి చేస్తే మాత్రం ఖచ్చితంగా మా హక్కుల కోసం ఏ రకమైనటువంటి పోరాటాలకైనా మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా మేము చెప్పదలుచుకున్నాం అధికారులు. మరి ప్రోటోకాల్ వయలేషన్ చేశారు, ఈ రకంగా అవమానం చేశారు, దండిస్తేనే ఈ రకంగా క్రిమినల్ కేసులు పెట్టేదానికి సిద్ధమైనప్పుడు ఇది కడప జిల్లా. ఇటువంటి గుడ్డ బెదిరింపులకు భయపడే రాజకీయ నాయకులం కాదు. ఇంతకుముందు నేను 2 కూలి కేసులు కూడా నన్ను పెట్టిన, అయితే నా ఫాల్స్ కేసుని వాళ్ళే తీసేశారు అనుకోండి. డోంట్ కేర్ ఫర్ దిస్. మాకు కావాల్సిన స్వచ్ఛమైన పరిపాలన. ప్రజల డబ్బుతో వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, ప్రజలకు సేవ చేయాల. అవినీతికరమైనటువంటి అధికారి ఎవరున్నా సరే ఇచ్చిపెట్టే సమస్య లేదు. ఖచ్చితంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా కలిసి ఆలోచనలో ఉన్నాము. భారీగా ఆందోళన కార్యక్రమం చేపట్టాలి ఈ ప్రోటోకాల్ వైలేషన్ అని చెప్పేసి కూడా సందర్భంలో మేము నిర్ణయం తీసుకొని కార్యరూపం దాలుస్తున్నది కూడా కొంటాం. కలెక్టర్ గారు కొంత దీంట్లో చొరవ తీసుకోవాలి. ఎక్కడైతే జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ఈ యొక్క ప్రోటోకాల్ వయలేషన్ జరిగినప్పుడు ఎవరైనా ప్రజాప్రతినిధులు దండిస్తే, కంప్లైంట్ చేస్తే మరి ఆ అధికారుల మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. 10/12/2015 సంవత్సరం నేను ఒక కంప్లైంట్ కూడా చేశాను ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్కి. ఈ ఏది చేసిన అవినీతి అంతా కూడా ఏదో ఈ రకంగా చేశానని చెప్పేసి
దాదాపు 7 మాసాల కిందటనే కంప్లైంట్ చేశాను. ఏదో రిజిస్టర్ పుస్తకం అక్నాలజ్మెంట్స్ కూడా ఉన్నాయి. అంటే వాళ్ళ మీద అవినీతి మీద నేను పోరాడుతున్నాను, వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీకి కమిషనర్ కంప్లైంట్ చేశానని చెప్పేసి ఈ రకంగా నా మీద కేసు పెడతారు.